अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని హజరత్ అనస్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అన్నం తిన్న తర్వాత లేదా నీళ్లు తాగిన తర్వాత ఎవరైతే అల్హమ్దులిల్లా అంటే మరి దేవునికి ఎవరైతే కృతజ్ఞతలు తెలియజేస్తారో వారి చేసినటువంటి ఆ యొక్క కృతజ్ఞతకు గాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారని ఇక్కడ హజరత్ అనస్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకేదైనా లభించిన తర్వాత మన యొక్క కార్యాలు అయిన తర్వాత దేవుడికి కృతజ్ఞత అనేది తెలపాలి. మనకి ఏదైనా జాబ్ వచ్చినా, ఏదైనా వస్తువు కొనుక్కున్నా, ఏదైనా పని అయిపోయినా, ఏదైనా కడుపు నిండినా దాని తర్వాత దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కావాలన్నప్పుడు దేవుణ్ణి ఎలా అడుగుతామో ఏదైనా పని అయిపోయిన తర్వాత కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలపాలని మరి దేవుణ్ణి ఆరాధించడం కోసం పుట్టిన మనం మన యొక్క పనులు అయిన తర్వాత దేవుడికి కృతజ్ఞతలు తెలపడం వల్ల దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు అని. ఎందుకంటే ఖురాన్లో మరియు హదీస్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది, మీరు నన్ను గుర్తుపెట్టుకోండి నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను, మీరు నా వైపు జానడు వస్తే నేను మూరడు వస్తాను, మీరు మూరడు వస్తే నేను బారెడు వస్తాను అని, మీరు నడుచుకుంటూ వస్తే నేను పరిగెత్తుకుంటూ వస్తాను అని, మీలో ఎవరైతే నాకు సాయం చేస్తారో నేను వారికి సాయం చేస్తాను అని. అంటే మనం ఖురాన్ మరియు హదీస్లు మనకు తెలిసినంత ఇతరులకు కూడా తెలియజేస్తూ ఉండాలి అని. ఇది ప్రవక్తల ద్వారా దేవుడు తీసుకున్న పని. ఇప్పుడు ఈ పని మనపైన బాధ్యత ఉంది. అందుకే మనం కూడా ఇతరులకు ఈ యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు తీసుకునే యొక్క పనిని ఇప్పుడు మనం కూడా ఈ యొక్క మనకు తెలిసిన ఒక్క వాక్యానైనా సరే ఇతరులకు తెలియజేయాలనేది ఇది కూడా ఒకటి. ఏదేమైతేనేమి ఇక్కడ మనది ఏదైనా పని పూర్తి కాగానే అల్హమ్దులిల్లా అంటే దేవుడికి కృతజ్ఞతలు, దేవుడికి స్తోత్రాలు అనడమే కాకుండా ఇంకా కొన్ని హదీసుల్లో మరి ఖురాన్లో కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. దేవుడు మనకి ఏదైనా పని చేసిన తర్వాత ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ అనేక రకాల ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఈ యొక్క ప్రార్థనలు చేసుకోవడం వల్ల దేవుడి యొక్క కరుణ, కటాక్షాలు, రహమత్, ప్రేమ, గౌరవ మర్యాదలు ఇంకా మన పైన కురుస్తాయని మరి వీటి వల్ల ఇది ఆరాధనలో మరియు జీవన పద్ధతుల్లో ఒక భాగంగా మరి ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం కేవలం తిన్నప్పుడు, త్రాగినప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు అన్ని పనుల్లో కూడా మరి ఈ యొక్క దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో జీవిస్తూ ఉండాలని మరి దేవుని యొక్క రక్షణలో మనం మెలగాలి అని మరి ఇక్కడ తాకీదు చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైతేనేమి నేను సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు మాకు ప్రసాదించిన ప్రతి దానిని బట్టి మీరు మమ్మల్ని ఉంచిన స్థితిగతులన్నింటిని బట్టి అల్లా మీకు స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ అర్జిస్తూ ఉన్నాను వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మీరు మాకు ప్రసాదించిన ప్రతి దానిని బట్టి అల్లా మీకు స్తుతిస్తున్నాను. అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల మమ్మల్ని నరకం నుంచి రక్షించి మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాలు, అవమానాలు, అప్పులు, ఆకలి దప్పికలు మరియు ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, సమాధి శిక్షల నుంచి మమ్మల్ని రక్షించి మా అందరికీ కూడా నరకం నుంచి రక్షించి స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల మీ యొక్క రెహమత్తోటి, కరుణతోటి మమ్మల్ని రక్షించండి వల్ల మా యొక్క ఆరాధనలు స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.